హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 25 నా బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీలో డే 6. ముందుగా మనం మార్కెట్ చూసినట్లయితే ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడమే 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యింది. అందుకనే నేను ఇక్కడ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ 70 పైనే ఉంది. 5 మినిట్స్ క్యాండిల్లో అండ్ 15 మినిట్స్ క్యాండిల్లో. నేను ఇక్కడ మార్నింగ్ వచ్చేసి సెల్లింగ్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకున్నాను. అక్కడ వీడియో రికార్డ్ అవ్వలేదు బై ఛాన్స్లో. అక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నేను ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ సైడ్ ఏదైనా ట్రేడ్ వస్తుందా అని చెప్పేసి మార్నింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. చూస్తాను ఇక్కడ. ఎందుకంటే ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓఐ డేటా బయ్యింగ్ ప్రెషరే చూపిస్తుంది. కానీ చూద్దాం, సెల్లింగ్ ఒక చిన్న ట్రేడ్ అయినా అవ్వబోతుందా అని చెప్పేసి. అయితే ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను ఫ్రెండ్స్. సెల్లింగ్ సైడ్లో పుట్ ఆప్షన్ బై చేశాను. చూద్దాం, మనం ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్తోనే టార్గెట్ అనేది చూద్దాం. ఏంటంటే ఫ్రెండ్స్, ఇటువంటి దాటిల్లో మనకి హీరో జీరో ట్రేడ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మార్కెట్ అనేది ఫుల్ అప్ సైడ్లో ఉంది. డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ ఏదైనా వస్తే కనుక మార్కెట్ మొమెంటం స్పీడ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి సెల్లింగ్ సైడ్ నేను ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి ఆలోచనలో ఉండే తీసుకున్నాను. ఇక్కడ చూద్దాం, ట్రైలింగ్ స్టాప్ లాస్తోనే మనం ట్రేడ్ చేస్తున్నాం. ఇక్కడ 1 మినిట్ లో దగ్గర ఎంతవరకు టార్గెట్ వస్తుందో అనేది మనం కూడా చెక్ చేద్దాం. ఇంకోటి ఇక్కడ గమనించారా మీరు, ప్రీమియంలో మట్టికి మనకు మూమెంట్ అనేది 10 పాయింట్స్ మూవ్ అయింది. ఇక్కడ మనం చార్ట్లో చూసుకున్నట్లయితే స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిపోయింది. ఇక్కడ మనకి టార్గెట్ సైడ్ మూవ్ అవుతుంది. మోస్ట్లీ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్, నేను అనుకున్నట్టుగానే ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. డన్ ఫర్ ది డే.